ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డా, ఇదిగో నా సమాధి నుంచే నీకు సమాధానం ఇస్తాను. ఈరోజు నీతో మాట్లాడుతున్నాను కదా, ఇక నీ కన్నీళ్లు వృధా కాదమ్మా. ఇది నీకోసం వచ్చిన నీ సాయి సత్యవాకు. వదులుకోకుండా ఇప్పుడే విను అని బాబాగారితో చెప్తున్నారండి. మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో, ఈరోజు బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? చూడు బిడ్డా, నేను నా సమాధి నుండే నీకు సమాధానం ఇవ్వడానికి వచ్చాను. ఇదిగో తల్లి, ఎక్కడెక్కడో వెతుకుతున్నావెందుకు? నేను ఇక్కడే ఉన్నాను కదా. ఇలా చూడు, నా ఈ మాటలను జాగ్రత్తగా ఆలకించు. ఇక్కడ నేను చెబుతూ ఉన్నా సరే నీ మనసు అనేది పరధ్యానంలో ఉండిపోయింది. నీ ఆలోచనలు నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాయి. ఆగు బిడ్డ, నీ సాయి సందేశాన్ని విని తరువాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో జాగ్రత్తగా ఆలోచించుకో. అలా కాకుండా నీ మనసుని నీ అదుపులో పెట్టుకోకుండా ఎక్కడెక్కడో ఏవేవో ఆలోచనలు పెట్టేసుకొని గజిబిజిగా చేసుకుంటావు. ఎందుకు చెప్పు? నువ్వు కార్చే ప్రతి కన్నీరు కూడా వృధా కాదమ్మా. అవును బిడ్డ, ఇది కేవలం నీ సాయి నీకోసం తీసుకొచ్చిన సత్యవాకు. నీకోసంగా నేనే స్వయంగా వచ్చానమ్మా. నీ ప్రార్థనలన్నీ కూడా నేను వింటూనే ఉన్నాను తల్లి. ఆ విషయం నీకు తెలుస్తుందా? లేదు బిడ్డా, నేను నీ హృదయంలో ఉన్నాను. నీ ప్రతి శ్వాసలో, ఆలోచనలో నీ సాయి ఉన్నారు. ప్రతి కన్నీటిలో కూడా ఉన్నానమ్మా. ఇప్పుడు నీ మనసులో ఉండే ఆందోళన ఏంటో నాకు తెలుసు. నీ భయం కనిపిస్తుంది. నీ బాధ నా గుండెను తాకుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను దూరంగా ఉన్న దేవుణ్ణి కాదమ్మా, సాయిని కాదు, నేను నీలోనే నేసించే ఒక శక్తిని. ఈరోజు ఈ క్షణం నేను నీతో నేరుగా మాట్లాడబోతున్నాను. ఇది కథ కాదు, ఇది నా సాయి వాక్కు, నా వాగ్దానం, నా ఆశీర్వాదం తల్లి. నువ్వు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో నాకు తెలుసు. ఎన్ని రోజులు నీ కన్నీళ్లు దాచుకొని బ్రతికావో నాకు తెలుసు. సాయి నిన్ను ఎంత ప్రార్థించినా సరే ఎందుకు మీరు చలనం లేకుండా అలానే ఉన్నారు అని అడుగుతున్నావు కదా. చూడమ్మా, నేను నీకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా సరే నువ్వు నా వద్దకు వచ్చి, బాబా, నేను ఎంత భక్తితో పూజ చేసినా నా జీవితంలో కష్టాలు తీరడం లేదు ఎందుకు బాబా అని బాధపడుతున్నావు. బిడ్డా, నీకొక రహస్యం చెబుతాను విను. నీకు కష్టాలు రావడం నా నిర్లక్ష్యం కాదు, అది నా పరీక్ష కూడా కాదు, అది నా శిక్షణ. నువ్వు బలంగా మారడానికి, నీ లోపల దాగి ఉన్న దైవత్వాన్ని కనుక్కోవడానికి నేను ఇస్తున్న అవకాశమమ్మా. ఒక్కటి చెప్పనా బిడ్డా, బంగారాన్ని నిప్పులో వేస్తేనే కదా అది దగదగా మెరుస్తుంది. వజ్రాన్ని చెక్కితేనే కదా అది మెరుగు పెడతారు. అలానే నా ప్రియమైన బిడ్డలందర్నీ కష్టాల్లో పెట్టినప్పుడు మాత్రమే వాళ్ళంతా వాళ్ళ నిజమైన శక్తిని తెలుసుకుంటారు. అది నీకోసమే బిడ్డా. నీ కష్టాలు ఎప్పుడూ నీకు శిక్ష కాదు, అవి నీకు శక్తి అని తెలుసుకో. నేను నీకు ఈరోజు 3 వాగ్దానాలు చేస్తున్నాను. వీటిని మనసులో భద్రంగా పెట్టుకోమ్మా. అందులో మొదటి వాగ్దానం, నేను నిన్ను ఎప్పుడూ ఒంటరిగా వదలను. ఎంత చీకట్లో ఉన్నట్లు నీకు అనిపించినా సరే నేను నీ పక్కనే ఉంటాను. నీ కన్నీళ్లు లెక్కించేవాడిని నేనే, నీ నొప్పి అనుభవించేవాడిని కూడా నేనే. నువ్వు ఒంటరివి కాదు తల్లి. నీ నీడలా నీ సాయి ఎప్పుడూ కూడా నీతోనే ఉంటారు. అలానే నా రెండవ వాగ్దానం, నీ భక్తి ఎప్పటికీ కూడా వృధా కాదమ్మా. నువ్వు నా పేరు ఒక్కసారి పిలిచినా సరే, సాయి అని నువ్వు తలిచినా చాలు, అది నా చెవిలో పడిపోతుంది. నేను వచ్చేస్తాను. నువ్వు నా కోసం ఒక్క పువ్వు సమర్పించినా నేను దాన్ని ప్రేమగా స్వీకరిస్తాను. నువ్వు నా కోసం ఒక కన్నీరు బొట్టు కార్చినా అది నా హృదయాన్ని కదిలిస్తుంది. నీ ప్రతి ప్రార్థన నేను విన్నాను, ప్రతి కోరిక నాకు తెలుసు.
సరైన సమయంలో సరైన రీతిలో నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాను. అలానే నీ సాయి నీకు ఇచ్చే మూడవ వాగ్దానం ఏంటంటే, నీ కష్టాలకు అంతం ఉంది. నీ కష్టాలు శాశ్వతం కాదు బిడ్డా. నీ రాత్రి ఎంత పొడవుగా ఉన్నా సరే ఉదయం తప్పదు కదా. శీతాకాలం ఎంత కఠినంగా ఉన్నా వసంత ఋతువు తప్పదు. నమ్ము తల్లి, నీకు మంచి రోజులు దగ్గరగా ఉన్నాయి. నీ విజయం నీ సమీపంలో ఉంది. నీ ఆనందం రాబోతుంది. బిడ్డా, నేను నీకు జీవిత రహస్యాలు చెబుతున్నాను. వీటిల్ని గమనించు, స్వీకరించు. జీవితంలో 2 రకాల కష్టాలుంటాయమ్మా. 1 నువ్వు మార్చగలిగేవి, ఇక 2 మనం మార్చలేనివి. అవును తల్లి, మనం మార్చగలిగే వాటిని మార్చడానికి ప్రయత్నించాలి, మార్చలేని వాటిని స్వీకరించాలి. ఈ విభేదం తెలుసుకోవడమే జ్ఞానం, విశ్వాసం. నీ ప్రార్థనలకు సమాధానం ఎప్పుడూ నువ్వు అడిగిన విధంగా రాదు. కొన్నిసార్లు నువ్వు కోరిన దానికంటే మంచిది వస్తుంది, మరికొన్నిసార్లు ఆలస్యంగా వస్తుంది. కాని ఎప్పుడూ సరైన సమయంలోనే రావాల్సినప్పుడే వస్తుంది. నా సమయం పరిపూర్ణం, నా ప్రణాళిక పరిపూర్ణం తల్లి. నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే నువ్వు నాకు భక్తిగా ప్రార్థించు చాలు. నేను అన్నీ చక్కబెడతాను. నువ్వు నా కోసం కార్చిన ప్రతి కన్నీరు నా హృదయాన్ని తాకుతుంది. కర్మ అనేది నీ పరిస్థితులు నిన్ను నిర్ణయించవు, నీ స్పందన నిన్ను నిర్ణయిస్తుంది. కష్ట సమయంలో నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అదే నీ నిజమైన స్వభావాన్ని చూపుతుంది. భయంతో కాదు, ధైర్యంతో స్పందించు. కోపంతో కాదు, ప్రేమతో స్పందించు. నిరాశతో కాదు, నమ్మకంతో స్పందించు. దృష్టిని అలానే నీ జీవితాన్ని మారుస్తుంది. కృతజ్ఞత నీకు లేనిది చూసి బాధపడకు. నీకు ఉన్నదానికి కృతజ్ఞత చూపు. ప్రతిరోజు కూడా 5 విషయాలు చెప్పుకోమ్మా. నా జీవితంలో ఈ మంచి విషయాలు ఉన్నాయి అని కృతజ్ఞత చెప్పుకో. అది నీ దృష్టిని మార్చి జీవితాన్ని మారుస్తుంది. బిడ్డా, నీ భక్తి నన్ను కదిలించింది. నీ విశ్వాసం నన్ను ప్రభావితం చేసింది. నీ నమ్మకం నా హృదయాన్ని తాకింది. కాబట్టి నీకు నేను ఆశీర్వాదం ప్రసాదిస్తున్నాను. మొదటిది, నీ ఇంటిలో శాంతి ఉండాలని ఆశీర్వదిస్తున్నాను. అలానే నీ కుటుంబంలో సత్సంబంధాలు ఉండాలని కోరుకుంటున్నానమ్మా. నీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, మంచిగా ఎదగాలని ప్రార్థిస్తున్నాను. ఇక 2వ ఆశీర్వాదం, నీ ఆరోగ్యం మెరుగుపడాలని, నీ శరీరం బలపడాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీలో ఉన్న ప్రతి రోగం, ప్రతి బాధ నేను తొలగిస్తాను. అవును తల్లి, ఇక నేను ఇచ్చే 3వ ఆశీర్వాదం, నీ కోరికలు నెరవేరాలని, నీ కలలు సాకారం అవ్వాలని నేను ఆశీర్వదిస్తున్నాను. నువ్వు కష్టపడి పనిచేస్తే నేను నీకు ఫలితాలిస్తాను. నువ్వు నాపై నమ్మకముంచితే నేను నీకు మార్గం చూపుతాను. అవునమ్మా. ఇక 4వది, నీ జీవితంలో కష్టాలొచ్చినప్పుడు నువ్వు వాటిని ఎదుర్కొనే శక్తి ఉండాలి. నీ హృదయంలో ధైర్యం, నీ మనసులో స్పష్టత, నీ ఆత్మలో శాంతి ఉండాలని కోరుకుంటున్నాను. బిడ్డా, ఇప్పుడు నేను వెళ్ళే సమయం ఆసనమైంది. కానీ గుర్తుంచుకో, నేను ఎప్పుడూ నీకు దూరంగా లేను. నువ్వు నా పేరు పిలిచినప్పుడల్లా నేను వచ్చేస్తాను. నువ్వు నా నామస్మరణ చేసినప్పుడల్లా నేను వింటాను. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు రక్షిస్తాను. నీకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తాను. గుర్తుపెట్టుకోమ్మా, ప్రతిరోజు ఉదయం లేచి అద్దంలో నిన్ను చూసుకొని నీకు నువ్వు ధైర్యం చెప్పుకో. నీ సాయి బిడ్డకి నేను సాయి బిడ్డని అని గర్వంగా చెప్పుకోమ్మా. నీ లోపల దైవత్వం దాగి ఉంది. ఇక నువ్వు దేనికి కూడా కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు తల్లి. నీ సాయి తండ్రి ఏదైనా చేస్తారు. ఇక భయపడకమ్మా. రాత్రి నిద్రించే ముందు ప్రశాంతంగా పడుకో. నీ బాబా నీతోనే ఉన్నారు అని నువ్వు గట్టిగా నమ్మావు అంటే నీ జీవితం మారుతుంది తల్లి. నీ జీవితాన్ని మార్చే బాధ్యతని నేను తీసుకుంటున్నాను కదా. ఇక అంతా మంచే జరుగుతుంది. ఎప్పుడైనా నీకు భయం కలిగినా, బాధ కలిగినా ఓం సాయిరాం అన్న మా నామాన్ని 108 సార్లు చెప్పించు చాలు. నీ జీవితమే మారుతుంది. నీ జీవితంలో కొత్త కొత్త అధ్యాయాలు మొదలవుతాయి.
చెప్పాలంటే జీవితమే నీ వశమవుతుంది. నువ్వు కోరుకున్నంత అద్భుతంగా నీ జీవితం మారుతుంది బిడ్డ. ఇక నువ్వు భయపడాల్సిన పనిలేదమ్మా. నీ జీవితాన్ని మార్చే పూర్తి బాధ్యతను నేను తీసుకున్నాను. నువ్వు నన్ను నమ్ము చాలు. నీ ప్రయాణాన్ని కొనసాగించు. నీ మంచి రోజులు రానున్నాయి తల్లి, ముందే ఉన్నాయి. నువ్వు కోరుకున్న విజయం నీకు దగ్గరలో ఉంది. నీ ఆనందం నీకు రాబోతుంది. నువ్వు ఎలా అయితే నీ జీవితం ఉండాలి అని ఆశపడ్డావో అచ్చు అలానే నీ జీవితం ఉండబోతుంది. ఇక హాయిగా ధైర్యంగా ఉండు. నీ బాబా నీకు చెప్పారు కదా, ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన పనిలేదు. హాయిగా సంతోషంగా నీ సాయి చెప్పే మాటల్ని విన్నావు కదా, ఇక ప్రశాంతంగా ఉండమ్మా. నీ సాయి తండ్రి ఎల్లవెల్ల నీతో పాటే ఉంటూ నిన్ను కాపాడుకుంటూ నిన్ను రక్షించుకుంటూ ఉంటాను. ఇక నువ్వు భయపడాల్సిన పనిలేదు. హాయిగా సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.